ప్రజలందరికీ నమస్కారం. మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఎన్నికలు హోరీ మీద జరుగుతున్నాయి. మేమంటే మేమన్నట్టు జూబ్లీ హిల్స్ ఎన్నికలు హోరీ మీద జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న అనేక చోట్ల చిన్న లీడర్ల కానుంచి ఎంపీ వరకు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొని ఇంటింటికి తిరిగి హామీలు ఇవ్వడం జరుగుతుంది. మా పార్టీకి ఓటేయమంటే మా పార్టీకి ఓటేయండి అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనం చూసుకుంటే మరి అదే నాయకులు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, వీళ్ళు ఈరోజు ఎన్నికలు అనగానే జూబ్లీ హిల్స్ పోతుర్రు, ప్రతి ఒక్క ఇంటింటి తిరిగి ప్రచారం చేస్తున్నారు. సరే, మంచిగానే ఉంది. మరి వీళ్ళు గెలిచిన నియోజకవర్గంలో అదే ప్రజల సమస్యల్ని ఎన్నిసార్లు తెలుసుకురు, ఇంటింటి తిరిగి ప్రజల సమస్యలను ఎన్నిసార్లు తెలుసుకురు. ఈ రోజు హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు ప్రజల మధ్యకి వెళ్లి జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేస్తున్నారు కదా. ఇంటింటిని తిరిగి ఆటోలలో తిరుగుతురు, బండ్ల మీద తిరుగుతురు, కార్లలో తిరుగుతురు, మీటింగ్లు పెడుతురు, హామీలు ఇస్తురు, ప్రతి ఒక్క ఇంటింటిని తిరిగి ప్రచారాలు చేస్తురు. అదే మీరు గెలిచిన ఏరియాలల్లా ఈసారి రేవంత్ రెడ్డి ఈ భువనగిరిపట్నంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు వచ్చారు. మరి గెలిచిన తర్వాత ఎప్పుడు వచ్చారు? ఒక్కసారి వచ్చిరా? ఒక్కసారి ఇట్లా రాలేదు. ఏ ఏరియాలల్లా గెలిచిన తర్వాత మీ సమస్యలను తెలుసుకోనికి నాయకులు వచ్చిర్రా? కాంగ్రెస్ అనే కాదు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎన్ని మీరు గెలిచిన చోట ఎన్నిసార్లు పోయి ప్రజల సమస్యలు తెలుసుకోనికి లేదు? ఎన్నికలు ఉంటేనే ప్రజలు గుర్తుకొస్తారా? ఏ ఎమ్మెల్యే అయినా గెలిచినాక ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల మధ్య తిరిగిన దాఖలాలు ఉన్నాయా? అదే మీ నియోజకవర్గమే కాదు, మీకు ఆ ప్రజలు మీకు అసలు మీ ముఖానిలో గుర్తుపడరు. అట్లాంటి చోట మీరు పోయి ప్రచారం ఈ రోజు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అదే మీ నియోజకవర్గంలో ప్రజలు మీరంటే అభిమానంతో మిమ్మల్ని గెలిపించారు. గెలిచినాక ఒక్కసారైనా ప్రజల సమస్యలు తెలుసుకొని వచ్చిర్రా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ప్రజల్ని ఎందుకు ఆడుకుంటున్నారు? ప్రజల ఓట్ల కొరకు ఈరోజు ప్రజల మధ్యలో వచ్చి దండం పెట్టి దండేసి కాలు ముక్కున్న పరిస్థితి ఉంది. మరి అదే ఎన్నికలు అయిపోయినాక, సరే ఎన్నికలు జరుగుతున్న జూబ్లీ హిల్స్ మీరు చూస్తున్నారు. మరి ఎన్నికలు అయిపోయినా ఇన్ని రాష్ట్రంలో ఇన్ని జిల్లాలు ఉన్నాయి కదా, ఇన్ని నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఆ నియోజకవర్గంలో ఏ రోజైనా గెలిచినాక ఈ నాయకులు పోయి అడిగి ప్రజల సమస్యలను తెలుసుకురా?